రోజు రోజుకు తెలంగాణలో ప్రతిపక్ష అధికార పార్టీల నడుమ జవడం మస్తు ముదురుతుంది. ఐషికి తైషి అని మస్తుగా తొడలు కోసుకుంటుర్రు. తగ్గేదేలే అని సవాల్ చేసుకుంటుర్రు. ఛాలెంజ్లు ఇసురుకుంటుర్రు. ముఖ్యంగా సోషల్ మీడియాలనైతే ఒగల మీద ఒగలు పోస్టులు వీడియోలు పెట్టుకుంటా మీది ఫేక్ అంటే మీరు ఫేక్ అనుకుంటా దుమ్మెత్తి పోసుకుంటుర్రు. అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ సోషల్ మీడియా ఫేక్ పంచాయతీ నడుస్తుంది. ఇప్పుడు ఆర్టీసీ లోగో మీద తెలంగాణ మాజీ డిజిటల్ మీడియా చైర్మన్ దిలీప్ కొంతముండి ఆంధ్ర లోగో లెక్కనే తెలంగాణ లోగోను మార్చి ఫేక్ చేసిర్రని ఆర్టీసీలు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిర్రు. అటు ఎన్ఆర్ఏ హరీష్ రెడ్డి అనేట ఆయన మీద కూడా మొన్న గాంధీ దవాఖానలో కేసు పెట్టిరు. పాత వీడియోని పోస్ట్ పెట్టి తప్పుదో పట్టించిండని. అటు మొన్నటికి మొన్న ఫేక్ సర్క్యులర్ పెట్టి తిప్పిండని క్రిషాంక్ ను కూడా జైలు వేసిర్రు. ఇట్లా ప్రతిపక్ష పోలు ప్రతిదీ ఫేకుడు ముచ్చట్లే పెడుతురని గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నది. దీని మీద కేటీఆర్ సార్ మస్తు గరమెత్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి ఉత్తుత్తగా నా మీద నోరు వారేసుకుంటుండు. నా సుట్టపాయనకు 1000 కోట్ల కోవిడ్ మందుల కాంట్రాక్ట్ వచ్చిందని సిగ్గిడిసిన మాటలు మాట్లాడుతుండు. దమ్ముంటే నిరూపించాలి కదా. సచివాలయంలో లంక బిందెల కోసం దొవ్వినట్టు నిజాం నగలని దొరికినట్టు రేవంత్ రెడ్డి నకిలీ కథలు అల్లుతున్నాడు. నా మీదనే కాక కేంద్ర హోంమంత్రి వీడియోనే ఫేక్ చేయించి తిప్పిన మంచి సీఎం ముఖ్యమంత్రి అయ్యుండి యూనివర్సిటీ సర్క్యులర్ ను కూడా ఫేక్ పెట్టిండు. ఇట్లా అన్ని ఫేకుడు ముచ్చట్లు చెప్తున్న సీఎం నే లోపట పెట్టాలని మస్తుగా మండిపడ్డాడు. మరి రాజకీయాల్లో ఒకరి మీద ఒకరు బుడిదెత్తి పోసుకున్నాడు ఇయాలేం కొత్తగా ఉన్నది కాదు. సోషల్ మీడియా వచ్చినాక అసలు నిజం కంటే అబద్ధాలే రాజ్యం వెళ్తున్నాయి. అన్ని పార్టీలకు అంతే సర్వమంగళ మేళమే అయినాయి. వీళ్ళు ఎవ్వలేం కాటన్ సీట్స్ కాదు అని అంటున్నారు. ఈ సంగతి తెలిసిన వాళ్ళుగా ఈ నడుమ ఇళ్ళల్లో వండుకునే బంద్ చేసిరుగా చాలా మంది. బయటకు పోయి తిందాంపా అంటే తిందాంపా అనేటోళ్ళే ఎక్కువైరు. ఇక రీల్స్ వచ్చిన కాడ నుంచి ఎవరన్నా పలానా కాడ ఫుడ్ మంచిగా ఉందని ప్రమోషనల్ వీడియో చూడంగానే నిజమే అని నమ్మి ఎంత దూరమైన పోయి తింటుర్రు. మరి గా హోటళ్ళ సింగారం ఎట్లున్నదో చూడురి. వారం దినాల సంది హైదరాబాద్ ఉన్న పెద్ద పెద్ద హోటళ్లు రెస్టారెంట్ల తాట తీస్తూరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు. మరి నొద్దులు ఏడబోయిరో గానీ లేడికి లేచిందే పరగన్నట్టు హోటళ్ల మీద దుమ్ము లేపే తీర్ల రైడింగులు చేస్తున్నారు. మొన్నటి దాకా రామేశ్వరం కేఫ్ అనే హోటల్ మీద ఇన్ని వీడియోలు చేసిర్రు. ఏం కథ పైన పటారం లోన లొటారం అన్నట్టు ఆ హోటల్ మీద రైడింగ్ చేస్తే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మినపప్పు డేట్ అయిపోయిన పెరుగును పట్టుకున్నారు. కిచెన్ నిండా బొద్దింకలు చూసి పైన వేసిర్రు. అట్లనే బాహుబలి రెస్టారెంట్ వాళ్ళ తాన పోయి పాసిపోయిన చికెన్ మటన్లను ఫ్రిడ్జ్ లకి వెళ్ళి బయటకు తిప్పించి షీషి అని తిట్టిపోసిర్రు. వాళ్ళకింత పైన వేసిర్రు. ఇట్లా హైటెక్ సిటీ నుంచి ఎల్బీనగర్ దానుకున్న అన్ని తీర్ల హోటళ్ళ గిట్లనే చెకింగ్ లకు పోయి సెడా మడా తిట్టేసి జుర్మానాలు రాస్తారు ఆఫీసర్లు. కిచెన్ నీట్ గా పెట్టుకోవాలి. దిక్కుమాల రంగులు ఎందుకు కలుపుతుర్రు? ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పదార్థాలను ఎందుకు పెడుతుర్రు? పాచిపోయినా చీకిపోయినా చీయకూరనే ఉడుకు నూనెలా గోలిచ్చి కస్టమర్లకు కొట్టిస్తుర్రా? సిగ్గు లేదా మీకు అని తిట్టిపోసి కేసులు రాసుకున్నారు. చూస్తురు కదా హోటళ్ల భాగవతం ఎట్లున్నదో. ఏమున్నా జర ఇంట్లోనే తింటట్టు చూసుకోరి. బయటకు పోతే పైసలు ఇచ్చి రోగాలు కొరుక్కున్నట్టేగా. ఎంత తోపు హోటల్ అయినా ఏం శుద్ధ పూసలు లేరు. అందరు గదే వారం చేస్తారు చూడు మరి.